ఉత్తరాంధ్ర ప్రాంత నియోజకవర్గాల్లో పూర్తి వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం చోడవరం. గిరిజన మార్కెట్కు వేదిక. టీడీపీ ఈ నియోజకవర్గంలో గతంలో 5 సార్లు గెలిచింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ విజయం సాధించారు. మరోసారి ధర్మశ్రీకే వైసీపీ టికెట్ కేటాయించింది. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున కలిదిండి సన్యాసిరాజు బరిలో ఉన్నారు. చోడవరంలో మరోసారి వైసీపీ విక్టరీ కొట్టేందుకు వ్యూహాలు పన్నుతోంది. ఈసారి గెలుపు మాదే అని చెబుతోంది తెలుగుదేశం పార్టీ. మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్ళు 2 సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. లేటెస్ట్గా చేసినటువంటి పందెంకోళ్ళు 2 రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తారీఖున చేసిన పందెంకోళ్ళు 1 సర్వేలో చోడవరం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం. పందెంకోళ్ళు 1 సర్వే ప్రకారం చోడవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 43%, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 49%, ఇతరులకు 8% ఓట్లు వస్తాయని పందెంకోళ్ళు 1 సర్వేలో భాగంగా చోడవరం నియోజకవర్గంలో యొక్క ప్రజలు చెప్పినటువంటి అభిప్రాయంగా వెల్లడైంది. పార్టీల పొత్తులు, అభ్యర్థుల ఖరారు తర్వాత చోడవరం నియోజకవర్గంలో పందెంకోళ్ళు 2 సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం. సో పందెంకోళ్ళు 2 సర్వే ప్రకారం చోడవరం నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 44% ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి 49% ఓటు షేరు, ఇతరులకు 7% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా పందెంకోళ్ళు 2 సర్వేలో భాగంగా చోడవరం నియోజకవర్గ ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా తెలిపారు. పందెంకోళ్ళు 1 సర్వేకు పందెంకోళ్ళు సర్వే 2 మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది, వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం. చోడవరం నియోజకవర్గంలో పందెంకోళ్ళు 1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి కరణం ధర్మశ్రీకి 43% ఓటు షేరు వస్తుందని అంచనాలు వెలువడగా, తాజా సర్వేలో 44% ఓటు షేరు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అదే సమయంలో టీడీపీ అభ్యర్థి కలిదిండి సన్యాసిరాజుకు గత సర్వేలో 49% ఓటు షేరు వస్తుందని తెలిస్తే ఇప్పుడు కూడా అదే శాతం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లు వెల్లడైంది. ఇక గత సర్వేలో ఇతరులకు 8% ఓట్లు వచ్చే అవకాశం ఉందని తేలగా ఇప్పుడు 7% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని వెల్లడైంది. ఓవరాల్గా చోడవరం నియోజకవర్గంలో టీడీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2 సర్వేల్లో చోడవరం నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్యన మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా చోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తులు బాగా కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. ఇక కాపు కమ్యూనిటీ సపోర్టుపై తెలుగుదేశం పార్టీ ఆశలు పెట్టుకుంది. చోడవరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి సన్యాసిరాజుకి చాలా పాజిటివ్ ఇమేజ్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేపై నెగిటివిటీ పెరిగింది అనేటటువంటి అభిప్రాయం జనాల్లో వ్యక్తమవుతోంది. మరీ ముఖ్యంగా సంక్షేమ పథకాలపై గెలిపిస్తాయి అనేటటువంటి నమ్మకంలో వైసీపీ పార్టీ కానీ అభ్యర్థి కానీ ఆశలు పెట్టుకున్నారు. ఇక కుల సమీకరణాలు కలిసి వస్తాయి అనేటటువంటి ఆశలు కూడా కనిపిస్తున్నాయి. గ్రౌండ్లో యాక్టివ్గా ఉండడం కరణం ధర్మశ్రీకి అనుకూలమయ్యేటటువంటి ఛాన్సెస్. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే చోడవరం నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది.